నిన్న ఇవాళ రేపు మేము మా ప్రకాశపేట గ్రామ స్థాపిత ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మా పూర్వీకులు ఈ ప్రాంతానికి వచ్చి 75 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా బంధుమిత్రులతో, స్నేహితులతో, ఆడపడుచులతో కలిసి, రాజకీయ ప్రముఖులతో కలిసి, మా మత పితలతో కలిసి ఈ రోజు గొప్ప పండుగ చేసుకున్నాం. దేవుడు 70 వసంతాలుగా గొప్పగా దీవించారు. పూర్వసిద్ధపడినటువంటి ఈ సంఘాన్ని 10 కుటుంబాలతో ప్రారంభమైన ఈ సంఘం ఇప్పుడు 93 కుటుంబాలుగా వర్ధిల్లుతుంది. మా పిల్లలు దేశ విదేశాల్లో, ప్రతి ఖండంలో, ప్రతి దేశంలో కూడా సేవలు అందిస్తూ, చదువుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, సేవలు తరిస్తూ ఉన్నారు. గొప్పగా దేవుడు ఆశీర్వాదం దీవించడాన్ని బట్టి ఈ 3 రోజుల గొప్ప వేడుక మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మా గ్రామ ఆడపడుచులను ప్రత్యేకంగా పిలుచుకొని వారికి 2 రోజులు అంకితం చేసి, వారి ద్వారా దేవుడు గొప్పగా దీవెన పొందారు, వారిని ఆశీర్వదించారు, వారి కుటుంబాలను దీవించారు. కాబట్టి గ్రామ ఆడపిల్లలు కాబట్టి వారిని గౌరవించాము. వారి చేతని మేము ఒక జ్ఞాపికను ఏర్పరచుకున్నాం, వారి చేతుల మీదుగానే. మరి ఈ రోజు గొప్ప రోజు, ప్లాటినం జూబ్లీ, 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ మేము పూజ పని సమర్పించుకున్నాం. ఉదయం 10 గంటలకి పెద్దల గౌరవార్థం తెరిచేది మేలు కృతజ్ఞతగా దాదాపుగా ₹1 కోటి మా కుటుంబాల నుండి ఉదారత్వంతో ముందుకు వచ్చి ఒక్కొక్క కుటుంబం కొన్ని నిర్మాణాలు చేపట్టింది, వాళ్ళే కంప్లీట్ చేసుకున్నారు. దాదాపు ₹1 మరి అభినందనీయం. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, దీవించాడు ఈ సంఘాన్ని, ఈ కుటుంబాన్ని, ఈ ప్రకాశపేట గ్రామాన్ని. అందుకే ఈ వేడుక ఇంత అట్టహాసంగా జరుపుకున్నాం. ఉదయం 3 మత అధికారులతో, సేవకులు 50 మంది సేవకులతో, మరి 2000 మంది విశ్వాసుల భక్తులు, రాజకీయ ప్రముఖులతో వేడుకను జరుపుకొని ఈ బైబిల్ దావీదు మహారాజు దేవుడు చేసినటువంటి కృతజ్ఞతగా నృత్యాలతో వాటితో పాడుతూ వచ్చాం. మేము కూడా ఈ నుండి మరి గంట నుండి నృత్యాలు చేస్తూ, ధ్యానం చేస్తూ దేవుడు స్తుతిస్తాం. ఈ రోజు చివరిగా ప్రభు యొక్క మండలానికి వచ్చినటువంటి ప్రభు యొక్క ఆశీర్వాదంతో ఈనాడు ఈ రోజు ముగిస్తూ ఉన్నాం. రేపు రోజున 3వ రోజు గ్రామాన్ని స్థాపించి జన్మనిచ్చినటువంటి మా తాత ముత్తాతను గ్రహించుకుంటూ అంత సామాధులు విలుస్తూ ఉన్నారు. అక్కడ మేము ప్రత్యేకంగా పూజ వారి గౌరవాదం ఉంచుకుంటూ, వారి ఈ లోకంలో ఉండగా బలహీనత చేసిన పాపాలు ఏమైనా ఉంటే దేవుడు క్షమించి వారిని మోక్షరాజ్యంలో చేర్చుకొని చూపించే ఐక్యంగా జరగబోతున్నాం కాబట్టి ఈ రోజు మరి మీరు వచ్చి ఈ లైవ్ చేసినందుకు వందనాలు చెప్తున్నాం. పాస్టర్ గా నేను ఇనిషియేట్ చేశాను. కూడా గ్రామస్తులు ఎవరు డొనేట్ చేశారు చేస్తున్నారు. బడ్జెట్ వేసాం, ఇచ్చాం. వాళ్ళు తక్కువైనా ఎక్కువైనా వాళ్ళే పెట్టుకొని వాళ్ళే కంప్లీట్ చేసి నేను సూపర్వైజ్ చేశాను అంతే. నేను డబ్బు లేదు, డబ్బు ఐక్యంగా అందుకే ధన్యవాదాలు. విలేజ్ దాదాపు 75 years మా వాళ్ళు ఈ ఊరికి వచ్చి ఇక్కడ వ్యవసాయం కానీ ఏదైనా కానీ ఇల్లు కట్టుకొని అటు చర్చ్ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ 75 years జూబ్లీ అయిపోయింది ఈ రోజు తోటి. దీని గురించి మేము ఇప్పుడు అందరూ అంటే ఎవరు దాతలు, విలేజ్ వాళ్ళు దాతలే అన్ని చేసుకుంటా, ఒకటి గంటలు కానీ ఆర్చ్ కానీ ఇవన్నీ ఘటస్తంభం ఇవన్నీ దాదాపు 80 లక్షలు పెట్టినారు. చాలా గ్రాండ్ గా చేసినారు. బిషప్ అంటే ఆర్చ్ బిషప్, ఇంతకుముందు మన దగ్గర బిషప్ బాగా ఉండేది, విశాఖపట్నం ఆర్చ్ బిషప్ గా అయినారు, అగ్రపీఠాధిపతి. ఆయన వచ్చి ఇవన్నీ మొత్తం ఓపెనింగ్ చేసినారు. అలాగే ఖమ్మం బిషప్ సకిలి ప్రకాష్ గారు అన్ని కలిసి ప్రారంభించినారు. చాలా గ్రాండ్ గా అయినది. ఫాదర్ వై ఇన్నారెడ్డి గారు ఈ విచారణ గురు, ఆయన ద్వారా ఇవన్నీ చాలా వరకు మేము చేసినాం. ఆయన సహకారంతో మేము చేసినాం. మా గ్రామం ప్రకాశపేట అనేది 1950 సంవత్సరంలో మా తాత ముత్తాతలు వచ్చి
ముందుగా 9 కుటుంబాలు వచ్చి స్థిరపడి గ్రామాన్ని ఆ రోజులో డెవలప్ చేసుకుని చిన్న చర్చి కట్టుకొని వ్యవసాయం ఆధారంగా వాళ్ళు ఒక 150 ఎకరాలు కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ జీవనోపాధిలో ఉండేవారు. ఇది ఒకప్పుడు గ్రామంలాగా ఉండేది. కానీ ఈ రోజు 75 సంవత్సరాలు మేము ప్లాటినం జూబ్లీ సందర్భంగా మా గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మా పూర్వీకులు ఇచ్చిన ఈ సంపదని మేము గ్రామ అభివృద్ధిలో విషయంలో కావచ్చు, చర్చ అభివృద్ధి విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబం దాదాపు ఇప్పుడు 9 కుటుంబాలతో ఈ గ్రామం 9 కుటుంబాలుగా ఎదగడం జరిగింది. ఇప్పుడు అందరం వ్యవసాయం కాకుండా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. అలా విదేశాల్లో మా పిల్లలందరూ కూడా చదువుకుని ఉన్నతంగా జాబులు యూఎస్ఏలో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్నతమైన జాబులు చేస్తూ వాళ్ళందరూ కూడా మాకు దాతల రూపంలో ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వ్యక్తిగా ఇవ్వడం జరిగింది. కాచి ఒక కుటుంబం, తుమ్మా కుటుంబం వారు ఇచ్చారు. అట్లా దైవస్తంభము, రక్షణ స్తంభము సింగారెడ్డి కుటుంబం వారు ఇచ్చారు. గంట గాదే కుటుంబం వారు ఇచ్చారు. కాచి కాసు కుటుంబం వారు ఇచ్చారు. అక్కడ మళ్ళీ మాకు సమాధుల స్వర్ణధామ ఉంది అక్కడ, దానికి కూడా అక్కడ ఒక కాంప్లెక్స్ కట్టుకోవడానికి కూడా గోపు మరడి గారు వాళ్ళ కుటుంబం ఇచ్చారు. అర్చన పదవక గారు వాళ్ళ కుటుంబం కూడా అక్కడ ఆల్టర్ అన్ని చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా దాదాపు 75 లక్షలతో మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి లాటిని చూపిస్తున్నారు. దేవునికి మేము మాకు ఇన్ని రోజులు మాకు దేవుడు ఎట్లా చల్లగా చూపించి మమ్మల్ని కాచి కాపాడారు, దానికి గుర్తుగా గుర్తింపుగా మేము మళ్ళీ దేవుడి కృతజ్ఞతల కోసం ఇవన్నీ చేసుకొని ఇవాళ ఈ జూబ్లీ పండుగని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నా పేరు సతీష్ రెడ్డి, జూబ్లీ కమిటీ. ప్రజల ముందు ఆ నృత్యాలు చేసి కీర్తనలు పాడి దేవుని స్థుతించి ఆరాధించారు. 70 సంవత్సరాలుగా మన కుటుంబాలను, మన గ్రామాన్ని దేవుని యొక్క ఆశీర్వదించి దీవించారు. వాళ్ళ కృతజ్ఞతగా రాజు గారి మనం కూడా నృత్యాలకు, సంగీతులకు, ఉదయాలకు దేవుని స్థుతించాను, ఆరాధించాను. చివరిగా తనకి చేరుకున్నాం. ఉదయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని దేవుని అపార కృప ఇండియాకు భూకథ ద్వారా పొంది ఈరోజు మిగిలిన ప్రజలు డాక్టర్ జూబ్లీ 7వ తారీఖు మిగిలిన చేశాం. 3 రోజుల తిరునాళ్ళ పండుగలోని 20 రోజులు ఆడపడుచుల పండుగ చేశాం. ఈ రోజు మన జూబ్లీ మహోత్సవాన్ని కొనియాడం మన పీఠాధిపతులు, విశాఖ పీఠాధిపతులు, అగ్ర పీఠాధిపతులు ఉమ్మడి బాల గారు, ఉమ్మడి పీఠాధిపతి శ్రీ ప్రకాష్ గారు, ఉమ్మడి ప్రామాణికారెడ్డి జోపారెడ్డి గారు, దాదాపు 50 మంది గురువులకు, 8 మంది కన్యాస్త్రులకు, చేసుకున్నాం. నేను పూజించాం, కృతజ్ఞతలు చెల్లించాం. ఈ చీకటి గడియలు కూడా నేను మమ్మల్ని స్థుతిస్తూ ఈ రోజులంతా ప్రజలకు చేరువుగా రాసి తప్పనందుకు ప్రసాదం మాదిరి ఆరాధిస్తూ 10 నిమిషాలు మాత్రమే ఆరాధించి చిన్న ఆశీర్వాదిస్తూ పూర్తిగా ఇంటిలో నిండైన దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని చెప్పి కుటుంబ పాలనతో ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చెప్పాను. ఇప్పుడు గురువు 4 ఏళ్ళు దేశ వ్యవసాయం ఎక్కువ
నేను ఆడిన చాలా కంట్రోల్ బాగా